ఐపీఎల్ ది లెజెండరీ లీగ్ ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ టోర్నీల్లో ఒకటి. ఆది నుంచి పూర్తి స్థాయి కమర్షియల్ హంగులతో ఆదరగొట్టేస్తోంది. తొలి సీజన్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈ టోర్నీ ఇప్పుడు ఏకంగా నేషనల్ ఫుట్బాల్ లీగ్ కే సవాల్ విసురుతోంది. క్రికెటర్లకు, ఫ్రాంచైజీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఐపీఎల్ వినోదం, గ్లామర్ మేళవింపు, పవర్ హౌస్. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ టోర్నీగా మారిన ఐపీఎల్ ఫ్రాంచైజీలపై కాసుల వర్షం కురిపిస్తోంది. 2-3 గంటల్లోనే ఉత్కంఠభరితమైన మజా అందిస్తోంది. రియల్ వరల్డ్ ట్రెండ్ సెట్టర్గా మారిపోయింది. ప్రేక్షకులకు మజా, ఆటగాళ్లకు, ఓనర్లకు కాసులే కాసులు. కంపెనీలకు అవకాశాల స్వర్గధామంగా మారింది. ఐపీఎల్ ది పవర్ హౌస్. 1,50,000 కోట్లకు పైగా బిజినెస్. ఒక్కో జట్టు విలువ 1,000 కోట్లు. ఎన్ఎఫ్ఎల్ తర్వాతి స్థానం ఐపీఎల్దే. ఫ్రాంచైజీలపై కనక వర్షం. అప్పర కుబేరులుగా ఆటగాళ్లు. క్రీడా ప్రపంచంలో ట్రెండ్ సెట్టర్ ఐపీఎల్. మన దేశంలో దీన్ని కొట్టే క్రీడే లేదు. ఇక అంతర్జాతీయంగానూ దీని ప్రభ ఓ వెలుగు వెలుగుతోంది. నిజానికి ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ గేమ్ అయిన అమెరికాలోని నేషనల్ ఫుట్బాల్ లీగ్ ఇప్పుడు ఈ లీగ్ సరసన చేరింది ఐపీఎల్. క్రికెట్ ప్రపంచంలోనే కాదు, గ్లోబల్ స్పోర్ట్స్ మార్కెట్లో ఐపీఎల్ ఓ ట్రెండ్ సెట్ చేసింది. 2026లో స్టాండలోన్ బ్రాండ్ విలువ దాదాపు 33,000 కోట్లు. మొత్తం బిజినెస్ వాల్యూ దాదాపు 1,56,000 కోట్లకు పైమాటే. గత ఏడాదితో పోలిస్తే ఐపీఎల్ బ్రాండ్ విలువలో 13 నుంచి 15% వరకు వృద్ధి కనిపించింది. 2025లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడం, 2026 వేలంలో జరిగిన మార్పుల వల్ల జట్ల విలువలు భారీగా పెరిగాయి. 2026 ప్రారంభంలో జరిగిన 2 ప్రధాన ఒప్పందాలు ఐపీఎల్ చరిత్రనే మార్చేశాయి. సీజన్ 2025 విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం 16,700 కోట్లకు కొనుగోలు చేయడం ఒక సంచలనం. రాజస్థాన్ రాయల్స్ 15,390 కోట్ల రూపాయల ధర పలికింది. ఈ డీల్స్ తో ఒక్కో ఐపీఎల్ జట్టు విలువ యూరోపియన్ ఫుట్బాల్ క్లబ్స్ రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్ రేంజ్కు చేరుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ సహయజమాని పార్థ్ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల తర్వాత ఒక్కో ఫ్రాంచైజీ విలువే $4 లేదా $5 బిలియన్ ఉండొచ్చని అంచనా వేశారు. అంటే మన కరెన్సీలో కనీసం 37,000 కోట్ల నుంచి 47,000 కోట్ల రూపాయలన్నమాట. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్లలో జియో హాట్స్టార్ వీక్షకుల సంఖ్య 70 కోట్లు దాటడం వల్ల అడ్వర్టైజింగ్ రేట్లు భారీగా పెరిగాయి. బ్లాక్ స్టోన్ లాంటి అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఐపీఎల్లోకి ప్రవేశించడం వల్ల దీని మార్కెట్ క్రెడిబిలిటీ పెరిగింది. గూగుల్, జెమినీ వంటి సంస్థలు టెక్ పార్ట్నర్లుగా చేరడం వల్ల లీగ్ యొక్క ఆధునిక బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఫలితంగా ఐపీఎల్ ఇప్పుడు గ్లామర్, ఆటపరంగానే కాదు, సాంకేతిక పరంగానూ అత్యంత ఉన్నత స్థితికి చేరింది. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి ప్రకటనల మార్కెట్ ఊహించని స్థాయిలో ఉంది. ముఖ్యంగా రిలయన్స్, డిస్నీ హాట్స్టార్ విలీనం తర్వాత ఏర్పడిన జియో స్టార్ టీవీ డిజిటల్ హక్కులు రెండింటినీ నియంత్రిస్తుండటంతో అడ్వర్టైజింగ్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. టీవీలో ప్రకటనల కోసం భారీ ధరలను చెల్లించాల్సొస్తోంది. కేవలం 10 సెకన్ల స్లాట్ కోసం కంపెనీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. లీగ్ లెవెల్ మ్యాచ్ల కోసం 10 సెకన్ల యాడ్కు సుమారు 15 లక్షల నుంచి 18 లక్షల వరకు ధర ఉంది. ఇక ప్లే ఆఫ్ మ్యాచ్ల విషయానికొస్తే ఈ ధర 40 లక్షలుగా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ అయితే కేవలం 10 సెకన్ల ప్రకటనకు 50 లక్షల ధర పలుకుతోంది. ఇది భారత టీవీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్లాట్గా పరిగణిస్తున్నారు. ఇక ప్రాంతీయ ఛానల్స్లో ఒక్కో మ్యాచ్లో 10 సెకన్లకు 2 నుంచి 5 లక్షల రూపాయల ధర పలుకుతోంది. ముఖ్యంగా డిజిటల్ విప్లవం వల్ల ఈసారి ధర 25% పెరిగింది. మ్యాచ్కి మధ్యలో వచ్చే కీలక స్లాట్ల కోసం ఒక్కో స్పాట్ ధర 21 లక్షలుగా ఉంది. యాడ్స్తో పాటు బ్రాండ్ భాగస్వామ్యాల కోసం ఏకంగా కంపెనీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఇక టైటిల్ స్పాన్సర్షిప్ విలువ ఏడాదికి 500 కోట్లుగా ఉంది. ఒక టీం జెర్సీపై లోగో కోసం బ్రాండ్లు ఏడాదికి 60 కోట్ల నుంచి 150 కోట్ల వరకు చెల్లిస్తున్నాయి. ఏఐ టెక్, ఫిన్టెక్, బ్యాంకింగ్, క్విక్ కామర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి కంపెనీలు ఇందులో వచ్చి చేరాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయం విలువ ఏకంగా 8,000 కోట్లుంటుందని అంచనా. ఎతిహాద్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ నథింగ్ మరియు పలు అంతర్జాతీయ ఫైనాన్షియల్ గ్రూపులు జట్లతో భారీ ఒప్పందాలు చేసుకున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ కేవలం స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారానే ఏడాదికి 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఆర్జిస్తోంది. మొత్తంగా చూస్తే ఐపీఎల్లో ఇప్పుడు ఒక్కో మ్యాచ్ ఆదాయం పరంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన లీగ్ అయిన అమెరికాలోని నేషనల్ ఫుట్బాల్ లీగ్కు గట్టి పోటీ ఇస్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లందరూ ఒకే వేదికపైకి రావడం ఐపీఎల్ ప్రత్యేకత. కేవలం పేరున్న ఆటగాళ్లే కాకుండా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే యువ క్రికెటర్లకు ఒక గొప్ప లాంచ్ ప్యాడ్. ప్రపంచ స్థాయి కోచ్లు, అనలిస్టులు, మెంటార్లు ఇక్కడ పనిచేయడం వల్ల క్రికెట్ నాణ్యత అమాంతం పెరిగింది. క్రికెట్ను వినోదంతో కలపడంలో ఐపీఎల్ దిట్ట.
బాలీవుడ్ సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్లు, టీమ్ ఓనర్లుగా ఉండడం వల్ల దీనికి ఒక సెలబ్రిటీ స్టేటస్ లభిస్తుంది. కేవలం 3 గంటల్లోనే ఒక సినిమా చూసినంత వినోదం, ఉత్కంఠ కలగడం వల్ల ఐపీఎల్ ప్రతి ఇంట్లో ఒక పండగలా మారిపోయింది. బీసీసీఐని ప్రపంచ క్రికెట్లో అత్యంత శక్తివంతమైన బోర్డుగా మార్చింది ఐపీఎల్. వేల కోట్ల ఆదాయం వల్ల భారత క్రికెట్ మౌలిక సదుపాయాలు మరియు ఇతర దేశాల క్రికెట్ బోర్డులపై భారత్ పట్టు పెరిగింది. అన్క్యాప్డ్ ప్లేయర్లు రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావడమే కాకుండా ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం పొందుతున్నారు. స్మార్ట్ బాల్స్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ వంటివి ఐపీఎల్ను టెక్ సావి లీగ్గా మార్చాయి. ఐపీఎల్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయం సమకూరుతోంది. మ్యాచ్లు జరిగే నగరాల్లో హోటల్ బుకింగ్స్, విమాన ప్రయాణాలు, స్థానిక వ్యాపారాలు ఐపీఎల్ సమయంలో 30-40% పెరుగుతాయి. గతంలో ఐపీఎల్లో 74 మ్యాచ్లుండగా ఈ సీజన్ నుంచి మ్యాచ్ల సంఖ్య 84కి పెంచారు. దీనివల్ల బ్రాడ్కాస్టర్లకు అదనపు అడ్వర్టైజింగ్ ఆదాయం లభిస్తోంది. ఐపీఎల్ అనేది ఇప్పుడు కేవలం ఒక ఆట కాదు, అదొక $1 బిలియన్ ఎకోసిస్టమ్. ఒక క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు, అదొక భారీ గ్లోబల్ బిజినెస్ మోడల్. 2026 సీజన్ నాటికి ఈ లీగ్ తన పాత రికార్డులను తానే బద్దలు కొడుతూ కొత్త శిఖరాలకు చేరుకుంది. ఐపీఎల్ ఇప్పుడు కేవలం క్రికెట్లో మాత్రమే కాదు, ప్రపంచ క్రీడా రంగంలోనే ఒక సంచలనం. 10 ఏళ్ల క్రితం 100 కోట్లలో ఉన్న జట్ల విలువ ఇప్పుడు 1000 కోట్లకు చేరింది. ఆర్సీబీ, ఎంఐ, సీఎస్కే వంటి జట్ల విలువ ఇప్పుడు సుమారు 12,000 కోట్లకు పైమాటే. ఇది యూరోపియన్ ఫుట్బాల్ క్లబ్లతో సమానంగా ఉంది. ఐపీఎల్ ఇప్పుడు కేవలం 2 నెలల వినోదం మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఒక భారీ పరిశ్రమ. అయితే 2026 సీజన్కు సంబంధించి పశ్చిమాసియా యుద్ధ మేఘాలు, విమాన ప్రయాణ ఇబ్బందులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ బ్రాండ్ ఐపీఎల్పై పెట్టుబడిదారుల నమ్మకం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. కేవలం భారత్ నుంచే కాకుండా అమెరికా, యూరప్ దేశాలకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. ఐపీఎల్ ఇప్పుడు ఒక గ్లోబల్ అసెట్ క్లాస్గా మారిపోయింది. మొత్తంగా చెప్పాలంటే 2008లో ప్రారంభమైనప్పుడు ఐపీఎల్ ఒక ప్రయోగం. కానీ 2026 నాటికి అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగింది. ఐపీఎల్ 2026కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. రేపటి నుంచి దుమ్ము రేపే హంగామా మొదలు కాబోతోంది. ఈసారి సత్తా చాటి కప్పట్టేయాలని అన్ని జట్లు శక్తియుక్తులను ఏకం చేసి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే ఈసారి ఫ్రాంచైజీలు జట్టు కూర్పులో వ్యూహాల్ని మార్చేసి పోటీలను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. ఐపీఎల్ 2026 గ్రాండ్ సీజన్కు రంగం సిద్ధమైంది. గత ఏడాది విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కప్ నమ్దే అంటోంది. విరాట్ కోహ్లీ ఫామ్, రజత్ పాటీదార్ కెప్టెన్సీ జట్టుకు ప్రధాన బలం. జట్టులో ఫినిషర్ల కొరత లేకపోవడం వీరికి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా రన్ మెషిన్ పూర్వపు ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో మెరుపు వేగంతో పరుగులు రాబడుతున్నాడు. రజత్ పాటీదార్ కెప్టెన్ బాధ్యతతో పాటు మిడిల్ ఆర్డర్లో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో వికెట్లు తీస్తూ బౌలింగ్ను నడిపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపిస్తుంది. గత సీజన్లో పంజాబ్ అత్యంత నిలకడైన ఆటను ప్రదర్శించింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండడం, శ్రేయస్ అయ్యర్ జట్టులో చేరడం జట్టుకు పెద్ద ప్లస్గా చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ జట్టుకు వెన్నెముకగా ఉంటూ ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నాడు. యశ్వేంద్ర చాహల్ తన స్పిన్ మ్యాజిక్తో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతున్నాడు. మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు కీలక సేవలు అందిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. తమ సూపర్ స్పెల్స్తో మ్యాచ్ను ప్రత్యర్థి నుంచి లాగేసుకునే ప్రతిభావంతులైన బౌలర్లు ముంబై ఇండియన్స్కు ప్రధాన బలంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జట్టులోనే బూమ్ బుమ్రా ఉన్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థి వికెట్లను గిరాటేస్తాడు. ఇక బౌల్ట్ తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను గుక్క తిప్పనివ్వడు. బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్ శర్మ ఉండనే ఉన్నాడు. రోహిత్ తన ఫామ్ కొనసాగించాడంటే ప్రత్యర్థి జట్లకు పీడకలే మిగులుతుంది. హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. పవర్ ప్లేలో బాగా పరుగులు రాబడతాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ విన్నర్. జట్టు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మలుపు తిప్పగలిగిన బ్యాటర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సమతూకంగా ఉంది జట్టు. గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు కూడా చాలా బలంగా ఉంది. శుభ్మన్ గిల్ మరియు జోస్ బట్లర్ వంటి బలమైన ఓపెనింగ్ జోడీ ఉండడం వీరికి కలిసొచ్చే అంశం. శుభ్మన్ గిల్ నిలకడగా పరుగులు సాధిస్తూ జట్టును నడిపిస్తున్నాడు. రషీద్ ఖాన్ క్లిష్ట సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన ఆటతో ముందుకు వెళ్తుంది. మరీ ముఖ్యంగా పించు హిట్లర్లకు జట్టులో చోటు కల్పించింది రాజస్థాన్ జట్టు. ఇందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ముందుగా చెప్పుకోవాలి.
ఫస్ట్ బాల్నే సిక్సర్ కొట్టాలన్న కసితో బరిలో దిగుతూ ఉంటాడు వైభవ్. ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తున్నాడు. ఇక హిట్ మేయర్ రాణిస్తే ప్రత్యర్థి జట్టు పని అంతే. వీరికి తోడు జట్టులో చేరిన అపార అనుభవజ్ఞుడు రవీంద్ర జడేజా రాకతో రాజస్థాన్ మరింత బలోపేతమైంది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్, తన స్పిన్ మాయాజాలంతో జడేజా ప్రత్యర్థుల నుంచి మ్యాచ్ను లాగేసుకోగల సమర్థుడు. ఇక జోఫ్రా ఆర్చర్ ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో చక్కని బంతులు విసరగలిగే ప్రపంచ స్థాయి మేటైన బౌలర్. హైదరాబాద్ సన్ రైజర్స్ సూపర్ ఓపెనింగ్ వారికి అదనపు బలం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ అద్భుతాలు సాధిస్తోంది. వీరికి తోడు మిడిల్ ఓవర్లో ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బౌలర్లలో అంతర్జాతీయ బౌలర్ ప్యాట్ కమిన్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తనదైన రోజు ఈ జట్టు ప్రమాదకరంగా మారుతుంది. జట్టులో ప్రధాన ఆకర్షణ మాజీ కెప్టెన్, 5 సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన మహేంద్ర సింగ్ ధోని. అయితే ఇటీవల కాలంలో టీ20 ప్రపంచ కప్లో సూపర్ ఫామ్ కనబర్చిన సంజు శాంసన్ రాకతో జట్టు మరింత బలోపేతమైంది. వీరికి తోడు రుతురాజ్ గైక్వాడ్ ఉండనే ఉన్నాడు. ఐపీఎల్ హిట్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రస్తుతం ఐపీఎల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో పూరన్ ఒకరు. దాదాపు 196 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ గత సీజన్లో అత్యధికంగా 40 సిక్సర్లు బాదాడు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఇతని సొంతం. అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సీజన్లో తన పవర్ ప్లే బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇతని స్ట్రైక్ రేటు 193.49గా ఉంది. కేవలం పవర్ ప్లేలోనే మ్యాచ్ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోగలడు. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ స్టార్. స్కై గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానం నలుమూలలా షాట్లు కొట్టే 360 డిగ్రీస్ ఆటగాడు. 167 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు. బౌలర్ బంతి ఎక్కడ వేసినా బౌండరీకి పంపే వినూత్న షాట్లు ఇతని అమ్ముల పొదిలో ఉన్నాయి. ఫిలిప్ సాల్ట్ బెంగళూరు జట్టుకు ఈసారి ఫిలిప్ సాల్ట్ రూపంలో ఒక అద్భుతమైన ఓపెనర్ దొరికాడు. దాదాపు 175 స్ట్రైక్ రేట్తో ఆడుతున్న ఇతను పవర్ ప్లేలో జట్టుకు భారీ స్కోర్లను అందిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ హైదరాబాద్ జట్టులోని మరో విధ్వంసకర బ్యాటర్. ఇతను తన దూకుడుతో ఏ బౌలింగ్ అటాక్నైనా చిన్న భిన్నం చేయగలడు. ఇతని స్ట్రైక్ రేట్ కూడా 170 పైనుండడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటర్లను గజ్జగజ్జలాడించడంతో పాటు అత్యధిక వికెట్ల రేసులో ఉన్న బౌలర్లలో బుమ్రా ముందు వరుసలో ఉన్నాడు. బుమ్రా ఎప్పుడూ ప్రమాదకరమైన బౌలరే. అతని యార్కర్లు, స్లోయర్ బాల్స్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. పవర్ ప్లేలో వికెట్లు తీయడమే కాకుండా డెత్ ఓవర్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ను మలుపు తిప్పుతున్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ ఫామ్ను కొనసాగించాలని భావిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్కు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ 2025 పర్పుల్ క్యాప్ విజేత. ఈసారి కూడా అదే జోరును ప్రదర్శించాలని భావిస్తున్నాడు. అదనపు బౌన్స్తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో దిట్ట కృష్ణ. గుజరాత్ జట్టుకు ప్రధాన వికెట్ టేకర్గా చెప్పొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన నూర్ అహ్మద్ స్పిన్లో టాప్ రేపుతున్నాడు. సిఎస్కే జట్టులోకి వచ్చిన ఈ ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ ప్రత్యర్థి జట్లపై అత్యంత ప్రభావం చూపుతున్నాడు. తన మిస్టరీ స్పిన్తో మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీస్తున్నాడు. బౌలింగ్లో టాప్ 5 స్థానంలో నిలిచాడు కూడా. పంజాబ్ కింగ్స్కు చెందిన అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్లలో భారత్ నమ్మదగ్గ బౌలర్. పంజాబ్ కింగ్స్ తరపున అద్భుతంగా బౌలింగ్ కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా ఒత్తిడి సమయంలో ఖచ్చితమైన యార్కర్లు వేయడం ఇతని ప్రత్యేకత. మార్కో జాన్సన్తో కలిసి పంజాబ్ పేస్ అటాక్ను ముందుండి నడిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన మిచెల్ స్టార్క్ వేగం, ఇన్ స్వింగర్లలో మేటి. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీసి అదరగొడుతున్నాడు. ప్రపంచ స్థాయిలో మేటి బౌలర్గా ఉన్న స్టార్క్ ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి భారత స్పిన్ దిగ్గజంగా మారాడు. ఐపీఎల్లో కోల్కతా జట్టుకు ప్రధాన స్పిన్ అస్త్రం. ఆర్సీబీలో భువనేశ్వర్ సూపర్ బౌలర్గా ఉన్నాడు. కొత్త బంతిని స్వింగ్ చేయడంలో భువీకి సాటి వచ్చే బౌలర్ మరొకరు లేరు అన్నది క్రీడా పండితుల అంచనా. ఈసారి ఐపీఎల్లో అందరి చూపు మిస్టర్ కూల్ ధోని, టీ20 ప్రపంచ కప్ సంచలనం సంజు శాంసన్ పైనే ఉన్నాయి. వీరు బాగా ఆడితే 6వ కప్ పట్టేస్తామంటున్నారు సిఎస్కే ఫ్యాన్స్. అయితే డిపెండింగ్ ఛాంపియన్గా కప్ చేజార్చుకోకూడదని బెంగళూరు పట్టుదలతోంది. మహేంద్ర సింగ్ ధోని సిఎస్కేను 5 సార్లు విజేతగా నిలిపిన ద గ్రేట్. మరి అలాంటి ధోని గ్రౌండ్లో అడుగు పెడితే మైదానాలన్నీ ఫ్యాన్స్తో పసుపు పచ్చగా మారిపోతాయి. మైదానంలో చూడ్డానికి ఫ్యాన్స్ అంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదే తనకు ఇక ఆఖరు సీజన్ అని వార్తలు వస్తూ ఉండడంతో అభిమానులు కనులారా మిస్టర్ కూల్ను చూద్దామని ఉవ్విళ్లూరుతున్నారు. అతడి బ్యాట్ నుంచి 2-3 సిక్స్లు వస్తే చాలు, చూసి ఉబ్బి తబ్బిబ్బవుదాము అనుకుంటున్నారు. ప్రస్తుత ఐపీఎల్లో అందరికంటే అతి ఎక్కువ వయసున్న క్రికెటర్ ధోనినే. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ ఇలా ఎంతమంది పవర్ హిట్టర్లున్నా ధోని ఫ్యాన్ బేసే వేరు.
ధోనీ సైతం గత సీజన్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కొచ్చి అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. ఈసారి కొత్త రక్తంతో బరిలోకి దిగుతున్న చెన్నైకి ధోనీనే పెద్ద దిక్కు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై పలువురు ఆటగాళ్లు పెదవి విరుస్తున్న విషయం తెలిసిందే. అయినా 2027 వరకు దీనిపైన రివ్యూ ఉండదని బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ధోనీ ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి రావడంతో కీపింగ్ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవచ్చు, కేవలం ఫినిషర్గానే బరిలోకి దిగొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అతడు ఈసారి కాస్త ముందుగా బ్యాటింగ్కు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ధోనీలో ఇంకా షాట్ కెపాసిటీ తగ్గలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా సంజు సంజు అని ఒకటే జపం. తిరువనంతపురం వీధుల్లో క్రికెట్ నేర్చుకుని ఢిల్లీ, జైపూర్, కోల్కతా పర్యటించి దక్షిణాదిన అడుగుపెట్టాడు. తొలిసారి పసుపు దళంలోకి వచ్చి చేరాడు ఈ వరల్డ్ కప్ హీరో. అందుకే ఇప్పుడు అందరి చూపు అతడిపైనే. సిఎస్కే అంటే మహేంద్ర సింగ్ ధోనీ జట్టు. కెప్టెన్ ఎవరైనా ఆ జట్టు పేరు అంతే. అలానే పిలిపించుకోవడానికి ఆ టీం కూడా ఇష్టపడుతుంది. ధోనీ తర్వాత అంత అభిమానం పొందిన ఆటగాళ్లు అంటే సురేష్ రైనా, రవీంద్ర జడేజా మాత్రమే. ఇప్పుడిప్పుడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆ రేసులో ఉన్నాడు. అయితే ఇంకా జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సంజు శాంసన్ ని అక్కున చేర్చేసుకున్నారు సూపర్ కింగ్స్ సూపర్ ఫ్యాన్స్. ఒక్కసారి వారికి కనెక్ట్ అయితే బిరుదులు ఇచ్చి మరీ ముద్దుగా పిలుచుకుంటారు. ధోనీకి తల అని, రైనాకు చిన్న తల అని అలానే పేరు పెట్టారు. ఇప్పుడు సంజు శాంసన్ వంతు వచ్చింది. తమిళనాడు, కేరళ పక్కపక్కనే ఉన్న రాష్ట్రాలు. సిఎస్కేకి ఆడకపోయినప్పుడు కూడా చపాక్ మైదానానికి సంజు వచ్చినప్పుడు ధోనీ అండ్ టీం తర్వాత అంత స్పందన సంజుకి వచ్చేది. అలాంటిది ఇప్పుడు అతను చెన్నైకే ఆడుతూ ఉండడం, తొలి సీజన్లో ఖచ్చితంగా రాణిస్తాడని విశ్లేషకులు చెబుతూ ఉండడం, రీసెంట్ ఫామ్ అన్నీ కలిసి ఈ సీజన్లోనే అభిమానులు బిరుదిచ్చేసేలా ఉన్నారు. సంజు శాంసన్ ఎప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ ను వదిలేయాలని నిర్ణయించుకున్నాడో అతడికి ఇతర ఫ్రాంచైజీల నుంచి మంచి ఆఫర్లే వచ్చాయి. సారథిని చేస్తామంటూ అవకాశాలు వరించాయి. ఎప్పుడైతే చెన్నై నుంచి ఆఫర్ వచ్చిందో వెంటనే ఓకే చెప్పేశాడని సన్నిహితులు చెప్తున్నారు. ఇక్కడ అతడికి కెప్టెన్సీ వస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. అప్పటికే రుతురాజ్ గైక్వాడ్ సారథిగా కొనసాగుతాడని ఫ్రాంచైజీ కూడా చెప్పేసింది. అయినా సరే అవేవి పట్టించుకొని సంజు తనకి ఇష్టమైన ధోనీతో కలిసి ఆడే అవకాశం వదులుకోలేదు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చెన్నైకి సంజు రావడానికి మరో కారణం రజనీపై ఇష్టం కూడా ఉంది అంటే అతిశయోక్తి కాదు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన సిఎస్కేకు గత సీజన్లలో పరిస్థితులు అనుకూలంగా లేవు. అయితే డాడీస్ టీం అంటూ ఒకసారి కప్పును నెగ్గిన ఆ జట్టు ఇప్పుడు యువరక్తంతో తాజాగా కనిపిస్తోంది. జట్టులో ఎంఎస్ ధోనీ కాకుండా శివం దుబే, సంజు శాంసన్ మాత్రమే సీనియర్లు. 6వ కప్పై కన్నేసిన సిఎస్కే బాధ్యతను కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి శాంసన్ తీసుకోవాల్సి ఉంటుంది. ధోనీ లోయర్ ఆర్డర్లోనే వస్తూ దూకుడుగా ఆడుతున్నాడు. ఇప్పటికే సంజును ఓపెనర్గా ఖరారు చేస్తూ మేనేజ్మెంట్ కూడా నిర్ణయం తీసుకుంది. అతడితో పాటు రుతురాజ్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. T20 ప్రపంచ కప్లో ఆడినట్లు చెలరేగితే చాలు సిఎస్కేకు కప్ కొట్టడం కష్టమేం కాదు అనేది అభిమానుల అంచనా. ఐపీఎల్లోనూ సంజుకు మెరుగైన రికార్డులే ఉన్నాయి. పవర్ ప్లేలో సంజును ఆపడం చాలా కష్టం. ఒక్కసారి కుదురుకుంటే వేగంగా పరుగులొచ్చేస్తాయి. ఐపీఎల్ కెరీర్లో ఓవరాల్గా 177 మ్యాచ్లు ఆడిన సంజు 4700కి పైగా పరుగులు చేశాడు. గత సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరడంలో చెన్నై విఫలమైంది. ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలని జట్టు చూస్తోంది. అందుకు తగ్గట్టే యాజమాన్యం జట్టులో యువరక్తానికి పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో గ్రేట్ ఫినిషర్గా పేరున్న ధోనీ ఈ సీజన్లో పలు మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఐపీఎల్ కెరీర్ను కూడా గొప్పగా ముగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి కప్ నమ్దే. ప్రతి ఐపీఎల్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల నినాదం ఇదే. ప్రతిసారి ఎన్నో అంచనాలతో బరిలో దిగడం, ఆఖరికి ఉసూరు మనిపించడాన్ని అలవాటుగా మార్చుకున్న ఆర్సీబీ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నిరుడు అభిమాని కళ్లల్లో ఆనందాన్ని నింపింది. మరి ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుందా? తొలిసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ చెన్నై, ముంబై తర్వాత టైటిల్ నిలబెట్టుకున్న 3వ జట్టుగా నిలుస్తుందా? రాహుల్ ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, కోహ్లీ, డూప్లెసిస్ ఇలా ఎంతమంది కెప్టెన్లు మారినా 2024 వరకు ఐపీఎల్లో బెంగళూరు రాత మారలేదు. కోహ్లీ సారథిగా అలుపెరుగని పోరాటం చేసినా కోరుకున్న ఫలితం రాలేదు. కానీ 2025లో రజత్ పాటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ అద్భుతమే చేసింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.
పెద్దగా మార్పుల్లేని జట్టుతో ఈసారి బెంగళూరు బరిలో దిగుతోంది. కోల్కతా నుంచి 7 కోట్ల రూపాయలతో దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్ కొత్త ఆకర్షణ. జట్టులో ఎవరున్నా లేకపోయినా అందరి దృష్టి కోహ్లీపైనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. నిరుడు లీగ్ దశలో ఇంటా 2 మ్యాచ్లే గెలిచిన బెంగళూరు బయట 7 విజయాలతో సత్తా చాటింది. ఈసారి ఇంట కూడా జోరు కొనసాగించాలని చూస్తోంది. నిరుడు ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో చిన్నస్వామిలో మ్యాచ్ల నిర్వహణపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భద్రత ప్రమాణాలు పెంచడంతో ఇటీవలే అనుమతిచ్చారు. ఈ సీజన్ తొలి మ్యాచ్లో బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ను ఢీకొంటుంది. ఛాంపియన్గా నిలిచిన ఏడాదికే ఆ జట్టు యాజమాన్యం మారిపోయింది. 18 ఏళ్ల నుంచి బెంగళూరు యజమానిగా ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ 16,706 కోట్ల రూపాయలకు ఫ్రాంచైజీని అమ్మేసింది. ఫ్రాంచైజీ చేతులు మారినా కప్పు చేతులు మారకూడదని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.